హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ముందుగా టిప్ నెంబర్ 1, ఇవి డ్రెస్సెస్ ఉంటాయి కదండి, పట్టు బట్టలు కూడా లేదంటే నెట్ డ్రెస్సులు కూడా మనం వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేసామనుకోండి, సర్పు వేసామనుకోండి, బట్టల క్లాత్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఈ క్లాత్ చాలా డెలికేట్గా ఉంటాయి కదండి. సో వీటికి మనం ఇలా షాంపూ యూస్ చేసి వాష్ చేసినట్టయితే క్లాత్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, ఇలాగా ఆలుగడ్డలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. వీటిని ఉడకబెట్టి పొట్టు తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయలేము. సో అలా కాకుండా మనం చేయి పెట్టకుండా ఈజీగా ఎలా తీయచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి. నేను ఇక్కడ మనం పూరీలు తీసే జల్లిగంటే ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను. దీన్ని ఇలా బౌల్ మీద పెట్టినప్పుడు అది ఇలా పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడకుండా ఒక స్పూన్ తీసుకొని ఈ హోల్స్లో ఇలా వేసామనుకోండి, మనకి అది పడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఆలుగడ్డని మనం ఇలా పెట్టేసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కదా ఎలా వచ్చేస్తుందో. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసామనుకోండి, చాలా ఫాస్ట్గా పని అనేది అయిపోతుందండి. ఈ ఐడియా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, చూడండి, మనం ఇలాగే ఇల్లు ఊడుస్తాం కదా, మనం ఊడ్చడం అయిపోయాక ఇలా చెత్తని చాటలోకి ఎత్తుతూ ఉంటారు కదండి. సో ఇలా డైరెక్ట్ మనం చీపురుతోటి ఎత్తామనుకోండి, ఎంత ఎత్తినా కూడా ఎంతో కొంత కింద అనేది మిగిలిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా పాత పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో తీసామనుకోండి చాలా బాగా వచ్చేస్తుందండి. ఇలాంటి కార్నర్స్లో కానీ స్కట్టింగ్ల మీద కానీ ఎంత ఫైన్ డస్ట్ ఉన్నా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. మనం ఇలాంటివి ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా, బ్రష్ చాటా కలిపి ఉండేవి. అలా మనం అది కొనకుండా ఇలా ఇంట్లో ఉన్న పాత పెయింట్ బ్రష్లని మనం యూస్ చేసుకోవచ్చండి. చీరలు ఉన్నాయి కదా, ఇవి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీషోలో ఈ శారీస్ అనేవి మనకి జస్ట్ 700 లోపే వస్తున్నాయండి. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను లింక్ని షేర్ చేస్తాను. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, చూడండి, మనం చీపుని యూస్ చేస్తూ ఉంటాం కదా. నేను ఇలాగా ఒక మెటల్ బ్యాంగిల్ని తీసుకున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా చీపురికి తొడిగేసి చుడుతున్నానండి. నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్ ఇస్తుందండి. చూడండి, ఇలాగా మొత్తం చుట్టేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు అనేవి ఊడిపోకుండా బయటికి రాకుండా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చీపురు వాళ్ళు ఒక తీగ ఇచ్చారు కదా, అది లేనప్పుడు మనం ఇలాగా బ్యాంగిల్స్ని యూస్ చేసుకున్నాం అనుకోండి, చీపురు అనేది ఎక్కువ కాలం మన్నుతుందన్నమాట. ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.